వైసీపీ నేతల దోపిడీపై పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన శ్రేణులు చేస్తున్న పాదయాత్రలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు వారికి సంఘీభావం తెలిపారు. ఇక పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం పరిధిలోని వడ్లముడి, సుద్దపల్లి, శైలపాడు గ్రామాల పరిధిలో జరిగినటువంటి 7 కిలోమీటర్ల పాదయాత్రలో దేవినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి పొన్నూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే 2,200 కోట్ల అవినీతి చేశారని, దోపిడీలో వాటాల పంపకం తాడేపల్లిలో సజ్జల ఆధ్వర్యంలో జరిగిందని విమర్శించారు. మాజీ మంత్రులు గెలగబెట్టింది. ఇవాళ నీ వారసుడు 2,200 కోట్లు దోపిడీ చేసి ఇంత పెద్ద ఎత్తున దోపిడీ కార్యక్రమం జరుగుతూ ఉంటే ఇవాళ ఉద్యాన పంటలు దగ్గర 19-20లో 1,227 ఎకరాల్లో వేస్తే 20-21లో 665 ఎకరాలకు పడిపోయింది. 21-22లో 545 ఎకరాలకు పడిపోయింది. దగ్గర 700 ఎకరాలు పైగా 2,200 కోట్ల దోపిడీ అంటే తాడేపల్లి కొంప వాటా ఎంత, అధికార యంత్రాంగం వాటా ఎంత, ఎమ్మెల్యే వాటా ఎంత, ఎవరి వాటాలు ఎంత వెళ్ళి ఇవాళ మీ ఓటాల సంగతి దేవుడు ఎరుగు. కానీ ప్రజల ప్రాణాలు తీస్తూ ఉన్నారు. రోడ్ల మీద గుంటల్లో పడి ఎంతమంది హాస్పిటల్ పాలయ్యారు, ఎంతమంది ప్రాణాలకు ఇబ్బంది వచ్చింది, ఎంతమందికి అనారోగ్యం పాలయ్యారు, ఎంతమంది హాస్పిటల్ పాలయ్యారు. దీనికి సమాధానం చెప్పడానికి ఎమ్మెల్యే సిద్ధంగా లేడు, యంత్రాంగం సిద్ధంగా లేదు, మైనింగ్ డిపార్ట్మెంట్ మాట్లాడదు, కలెక్టర్ మాట్లాడు, ఆర్డీఓ మాట్లాడు, తహసీల్దార్ మాట్లాడు, మైనింగ్ డిపార్ట్మెంట్గా మాట్లాడు. ఈ విధంగా ఈ అడ్డగోలు దోపిడిలో ఎమ్మెల్యే పూర్తిగా భాగస్వాములు అయ్యారు. ఈ దోపిడీ బట్టబయలు అవ్వాలి. అందుకనే ఇవాళ ధూళిపాళ్ల నరేంద్ర గారు తెలుగుదేశం జనసేన కార్యకర్తల నాయకుల ఆధ్వర్యంలో, సీనియర్ నాయకులు వాళ్ళ నాయకులు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరి ఆధ్వర్యంలో దగ్గర 21 కిలోమీటర్లో ఈ 2 రోజులు మరి పాదయాత్ర చేయబోతా ఉన్న కార్యకర్తలని, నాయకుల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ దోపిడీని బట్టబయలు చేయాలి. ఈ దోపిడీ డబ్బంతా కూడా ఖజానాకు రావాలి. మళ్ళీ మెడలో వంచి ఈ అవినీతి పరులు ఆ డబ్బంతా కూడా ఖజానాకు రప్పించాలి, ఖజానాకి జమేపించాలి. దానికోసం ఈ పోరాటం తప్పకుండా ఈ పాదయాత్ర జయప్రదం అవ్వాలని, పోలీస్ యంత్రాంగం కూడా ఎటువంటి పిచ్చి పనులు చేయకుండా, ఎటువంటి అడ్డం పడే కార్యక్రమాలు కూడా పక్కన పెట్టి ప్రజలకు తెలియాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఈ అక్రమార్కుల్ని, ఈ ఒక్క ఛాన్స్ అధికారంలోకి వచ్చిన ఈ వైసీపీ నాయకుల్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ పాదయాత్రను జయప్రదం చేయమని అందరినీ కోరుతా ఉన్నాను.